హాయ్ ఫ్రెండ్స్, మనం హాస్పిటల్స్కి వెళ్తే ఆ బిల్ చూసి షాక్ అవ్వాల్సిందే కదా, అవునా కదా? కానీ అదే హాస్పిటల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ బిల్స్ మనకి ప్రాఫిట్లా మారే ఛాన్సెస్ ఉంటాయా లేదా? ఈ రోజు మనం గుజరాత్లో ఫేమస్ అయిన గుజరాత్ కిడ్నీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఐపీఓ గురించి మాట్లాడుకోబోతున్నాం. అపోలో, యశోద లాంటి కార్పొరేట్ స్టైల్లో నడిచే హాస్పిటల్ చైన్ ఇది. ఈ హాస్పిటల్ ఐపీఓలో ఇన్వెస్ట్ చేస్తే మన పోర్ట్ఫోలియో హెల్త్ బాగుంటుందా? లిస్టింగ్ గేమ్స్ బిల్ అంతలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా, లేక బెడ్ రెస్ట్ తీసుకోవాలా? మన ఫ్రెండ్కి బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయండి, దీని మీద డిస్కస్ చేసుకుందాం. చూడండి. వీళ్ళ హాస్పిటల్ పేరు విన్న ఎవరికైనా అర్థమైపోద్ది వీళ్ళ హాస్పిటల్ గుజరాత్లో ఉంది అండ్ మెయిన్లీ వీళ్ళు కిడ్నీ పేషెంట్స్నే చూస్తారని. కాకపోతే నాకు అర్థం కానిది ఏంటంటే వీళ్ళు ఓన్లీ కిడ్నీ పేషెంట్స్ మాత్రమే చూస్తారా? వీళ్ళ హాస్పిటల్ ఓన్లీ గుజరాత్లో మాత్రమే ఉన్నాయా? వేరే స్టేట్స్లో లేవా? ఏం ఫ్రెండ్స్, మీకు కూడా ఈ డౌట్ వచ్చే ఉంటుంది కదా, సో చెప్పరా అయితే. పేరులో కిడ్నీ మాత్రమే ఉన్నది, కానీ వీళ్ళు హార్ట్ నుంచి బోన్స్ దాకా అన్ని ట్రీట్ చేస్తారంట. వీళ్ళు ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెజ్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ అయితే గుజరాత్లో మాత్రమే బేస్ అయి ఉన్నది, అండ్ ఒక మిడ్ సైజ్డ్ హాస్పిటల్ చైన్ అనుకోవచ్చు. ఓకే కదా. అయితే స్టాక్ మార్కెట్ భాషలో పూర్తిగా మాట్లాడుకుందాం. వీళ్ళ బిజినెస్ మోడల్ని హబ్ అండ్ స్పోక్ ప్లస్ రోల్ అప్ స్ట్రాటజీ అని అనొచ్చు. అవునరా, మనం హాస్పిటల్ ఐపీఓ గురించి ఎప్పుడు మాట్లాడినా ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ గురించి చెప్తూ ఉంటావు కదా, దాని అర్థం ఏంటి అసలు? సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారా? ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. హబ్ అండ్ స్పోక్ గురించి తెలుసుకోవాలంటే ముందు ఆ పేరు ఎందుకు వచ్చిందో అనేది ఈ ఇమేజ్ నుంచి మీరు ఊహించుకోవచ్చు. ఒక సైకిల్ వీల్ ఉంటుంది, మధ్యలో ఒక బేరింగ్ టైప్ ఉంటుంది అనమాట, దాన్ని హబ్ అంటాం. చుట్టూ వీల్ ఫ్రేమ్కి ఈ బేరింగ్కి కనెక్ట్ చేసే పుల్లలు ఉంటాయి కదా, వాటిని స్పోక్స్ అంటారా కదా. నౌ ఈ సెంటర్ పార్ట్ని హబ్ అనుకోవచ్చు, అండ్ ఈ పుల్లల్ని స్పోక్ అని అనుకోవచ్చు. లిటరల్గా ఇదే కాన్సెప్ట్. ఈ హాస్పిటల్స్ పరంగా మాట్లాడాలంటే ద హబ్ సెంటర్ ఏదైతే ఉన్నదో ఇది మెయిన్ పార్ట్ అనమాట. మన కాంటాక్ట్స్లో మాట్లాడాలంటే ఇది పెద్ద మెయిన్ హాస్పిటల్. ఫర్ ఎగ్జాంపుల్ వడోదరాలో ఒక 100 బెడ్ హాస్పిటల్ ఉన్నది. ఇక్కడ పెద్ద పెద్ద సర్జరీస్ అని, ట్రాన్స్ప్లాంట్స్ అని, ఐసీయూ అని, టాప్ డాక్టర్స్ ఉండడం అని, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సెకండ్, ద స్పోక్స్ పుల్లలు. మన కాంటాక్ట్స్లో ఇవి చిన్న చిన్న క్లినిక్స్ ఆర్ డయాలసిస్ సెంటర్స్ అనమాట. లైక్ పక్క ఊర్లో చిన్న చిన్న సెంటర్స్ అలా ఉండడం. ఇక్కడ జరిగేవి ఏంటంటే బ్లడ్ టెస్ట్ అని, డయాలసిస్ అని, నార్మల్ చెకప్స్ అని జరుగుతూ ఉంటాయి. వీటి దగ్గర సాల్వ్ అవ్వని పెద్ద కేసు ఏమైనా వస్తే ఆ కేసుని ఈ హబ్కి, అదే మెయిన్ సెంటర్కి, మెయిన్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. సో ఈ మోడల్లో ఉన్న బెనిఫిట్ ఏంటండి? ప్రతి చిన్న ఊరిలో పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చుతో కూడా చిన్న చిన్న హాస్పిటల్స్ ఆర్ క్లినిక్స్ కట్టుకొని వాళ్ళకి ప్రెజెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంటూ వస్తుంటారు. పేషెంట్స్ని వీళ్ళ నెట్వర్క్లోనే ఉంచుతూ ఉంటారు అనుకోవచ్చు. అర్థమైందా లేదా? సో మీరు చెప్పండి, ఈ బిజినెస్ మోడల్ బాగుంటుందా లేదా? అందుకనే హబ్ అండ్ స్పోక్ ఉన్న బిజినెస్ మోడల్స్లో ఉన్న హాస్పిటల్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుందని. బాగా చెప్పారా, సింపుల్గా అర్థమైంది. అయితే ఫ్రెండ్స్, మీకు కూడా సింపుల్గా అర్థమైంది అనుకుంటే ఫాస్ట్గా లైక్ చేసి కింద కామెంట్స్లో మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి. అలాగే ఈ ఐపీఓకి మీరు అప్లై చేద్దాం అనుకుంటే కింద మా ఫైర్ సర్వర్ లింక్ ఉంది, అది క్లిక్ చేసి మీ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. స్ట్రాటజీ బాగుంది. అయితే ఈ ఐపీఓ తాలూకు డేట్స్ ఏంటి, అంటే ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, ఎంత ఫండ్స్ రేస్ చేస్తున్నారు, ఇవన్నీ చెప్పి బేసిక్ డీటెయిల్స్లో మాట్లాడాలి అంటే డిసెంబర్ 22 నుంచి 24 వరకు ఓపెన్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 108 రూపీస్ నుంచి 114 రూపీస్, 128 షేర్స్ లాట్ సైజ్. సో మినిమం ఇన్వెస్ట్మెంట్ 14,592 రూపీస్. టోటల్ ఇష్యూ సైజ్ 250.8 crores. అండ్ ద గుడ్ న్యూస్ ఈజ్ టోటల్ ఫ్రెష్ ఇష్యూ. మొత్తం డబ్బులు కంపెనీకి వెళ్తుంది అనమాట, ప్రమోటర్స్ డబ్బులు చేసుకుంటున్నారు. అండ్ క్యూఐబీ పోర్షన్ 75% ఉన్నది, రిటైల్ పోర్షన్ మాత్రం 10%. అండ్ ఇందాక చెప్పినట్టు అహ్మదాబాద్లో పరీక్స్ హాస్పిటల్ అని చెప్పి దాన్ని కొనడానికి 77 crores ఖర్చు పెడుతున్నారు. అండ్ వడోదరాలో ఒక కొత్త హాస్పిటల్ కడుతున్నారు, మరియు రోబోటిక్స్ ఎక్విప్మెంట్ అవన్నీ కొనడానికి, ఎక్స్పాన్షన్కి కొంత డబ్బులు వాడుతున్నారు అనమాట. ఏంటి మొత్తం 100% ఫ్రెష్ ఇష్యూనా? ఎన్ని రోజులకు వచ్చిందిరా ఇలాంటి ఐపీఓ? అయితే అసలు వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? ప్రాఫిట్లో ఉన్నారా? గ్రో అవుతున్నారా? నెంబర్స్ పరంగా మాట్లాడాలి అంటే FY24లో 5.5 crores మాత్రమే రెవెన్యూ, బట్ FY25కి 40 crores రెవెన్యూ. అదేందా? అంటే వీళ్ళు ఎక్కువ హాస్పిటల్స్ని బై చేసేస్తుంటారు కాబట్టి అలాగా రెవెన్యూస్ పెరుగుతుంటాయి. సో హ్యూజ్ జంప్ అనే చెప్పాలన్నమాట. అండ్ ప్రాఫిట్స్ పరంగా మాట్లాడాలి అంటే FY24 నుంచి 25కి ఆల్మోస్ట్ లైక్ 5 times పెరిగింది. ప్యాట్ మార్జిన్లో మాట్లాడాలంటే 20% ప్లస్ అనమాట. సో మంచి మార్జిన్స్ అని చెప్పాలి. డెట్ టు ఈక్విటీలో మాట్లాడాలంటే 0.15. సో డెట్ ఫ్రీ కంపెనీయే అనొచ్చు అనమాట. ఇంత హెవీ క్యాపెక్స్ హాస్పిటల్స్ అవన్నీ తీసుకుంటున్న కంపెనీలో తక్కువ డెట్ టు ఈక్విటీ రేషియో ఉన్నదంటే విచ్ ఇస్ అ గుడ్ సైన్. రెవెన్యూ సడన్ గా పెరిగిందంటే మంచి గ్రోత్ మోడ్లోనే ఉన్నట్టున్నారు. అదేలే, ఒకవేళ ఈ నెంబర్స్ నిజమైతే, ఒకవేళ ఐపీఓ ముందు కావాలని నెంబర్స్ ఇన్ఫ్లేట్ చేయకపోతేనేలే. అయితే మరి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే రీసెంట్ వాల్యుయేషన్స్ వస్తున్నారా, మరి ఎక్కువ వాల్యుయేషన్సా? కంపారిజన్ పరంగా మాట్లాడాలంటే యదాద్ హాస్పిటల్స్ అని, జీపీటీ హెల్త్ కేర్ అని, కేఎంసీ స్పెషాలిటీ అని, వీటితో కంపేర్ చేస్తే ఈ గుజరాత్ కిడ్నీ వాళ్ళు 22 times అలాగా పీఈలో వస్తున్నారు అనమాట. మిగతావన్నీ 28 అని, 30 అని అలా ట్రేడ్ అవుతూ ఉన్నారు. సో ఫెయిర్లీ వాల్యూడ్ అనే చెప్పాలి, మరి చీప్ అని చెప్పలేము, ఫెయిర్లీ వాల్యూడ్. సో ఫైనల్ గా ఈ ఐపీఓకి అప్లై చేద్దాం అనుకున్న ఎలాంటి పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలి, అప్లై చేయకూడదు అనుకున్న వాళ్ళు ఎలాంటి పాయింట్స్ మైండ్ లో పెట్టుకోవాలి, అండ్ అలాగే నీ ఫైనల్ అనాలిసిస్ ఏంటో కూడా చెప్పారా మాకు? ష్యూర్ రా. ఫస్ట్ ఈ ఇండస్ట్రీకి ఉన్న ఆపర్చునిటీస్ చెప్పుకొని దాన్ని వీళ్ళు యూజ్ చేసుకోగలిగే స్ట్రెంగ్స్ వీళ్ళకి ఉన్నదా లేదా అనేది చెప్పుకుందాం. అదే కదా. సో దీనివల్ల ఏంటంటే అప్లై చేయాలి అనే వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్ అన్నమాట ఇవి. ఫస్ట్ ఆపర్చునిటీస్లో మాట్లాడాలంటే ఇండస్ట్రీ అయితే భూమిలో ఉన్నది. ఇండియన్ హాస్పిటల్ ఇండస్ట్రీ సూపర్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. FY16లో సమ్ 2,400 billion rupees ఉండే ఈ మార్కెట్
FY24కి 6,496 బిలియన్స్కి చేరిందనమాట. సో గ్రోత్ బాగానే ఉన్నది. అండ్ గుజరాత్లో కిడ్నీకి మంచి ఛాన్సే ఉన్నదనమాట. నెక్స్ట్ లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇండియాలో బీపీ అని షుగర్ అని పెరుగుతున్నాయి కదా, వాటి వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ కామన్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళ సర్వీస్కి డిమాండ్కి ఒక నెక్స్ట్ 10 years వరకు మంచి డిమాండే ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పుష్. జనాలు ఎక్కువగా ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే క్యాష్లెస్ ట్రీట్మెంట్స్ అని ఇవన్నీ ఎక్కువ అవుతూ ఉండడం వల్ల ఏంటంటే రెవెన్యూస్ పెరుగుతున్నాయి, హాస్పిటల్స్కి రెవెన్యూస్ పెరుగుతున్నాయి. నెక్స్ట్ మెడికల్ టూరిజం. గుజరాత్కి ఫారెన్ పేషెంట్స్ రావడం పెరుగుతూ ఉన్నది. వీళ్ళు రోబోటిక్స్ అని, క్యాన్సర్ కేర్ అని వీటిలో కూడా ఎంటర్ అవుతున్నారు కాబట్టి, అండ్ అవి హై పేయింగ్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ని అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం విజిబిలిటీ అయితే ఉన్నదండి. ఇప్పటి వరకు ఆపర్చునిటీస్ చెప్పుకున్నాం అండ్ కొంతవరకు స్ట్రెంత్స్ కూడా కవర్ చేసుకున్నాం. బట్ పూర్తిగా స్ట్రెంత్స్లా చెప్పాలి అంటే, ఈ ఐపీఓ తాలూకా స్ట్రెంత్స్లా చెప్పాలి అంటే 1, 100% ఫ్రెష్ ఇష్యూ. సెకండ్, హై మార్జిన్స్, 20% మార్జిన్ అలా మెయింటైన్ చేస్తున్నారు. థర్డ్, ఎక్స్పెన్షన్ తాలూకా స్పీడ్. అఫ్కోర్స్ ఇన్ఆర్గానిక్ గ్రోత్ అయినా సరే వీళ్ళు ఐపీఓ మనీతో కూడా పారిక్స్ అనే హాస్పిటల్ని కొంటున్నారు. అండ్ అది ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాం కదా, రెవెన్యూస్ వెంటనే స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫోర్త్, నీష్ స్పెషలిస్ట్. వీళ్ళు జనరల్ హాస్పిటల్లా కాకుండా కిడ్నీ అండ్ యూరాలజీ స్పెషలిస్ట్ అనమాట. అండ్ డయాలసిస్ తాలూకా పేషెంట్స్ కూడా రికరింగ్ రెవెన్యూ అది. ఫిఫ్త్, అసెట్ లైట్ మోడల్. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి మనీ బ్లాక్ చేయకుండా లీజ్ ఆర్ ఎక్వేషన్స్ మోడల్ ఫాలో అవుతూ ఉంటారు. క్యాపిటల్ పెట్టగానే రిటర్న్స్ వచ్చేలా ఉంటూ ఉంటాయి. థ్రెట్స్ చెప్పుకొని వాటికి ఎక్స్పోజ్ అయ్యేంతలా ఈ కంపెనీకి వీక్నెస్ ఉన్నదా లేదా ఏంటనేది చూద్దాం. అంటే ఈ ఐపీఓకి కొంచెం జాగ్రత్తగా అప్రోచ్ అవ్వాలి అని చెప్పే పాయింట్స్ ఇవి. ఫస్ట్, ఈ ఇండస్ట్రీ తాలూకా థ్రెట్స్లా చెప్పాలి అంటే బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ అవ్వచ్చు. అపోలో అని, మ్యాక్స్ అని ఇలాంటి జైంట్స్ ఏంటంటే Tier 2 సిటీస్లో ఎక్స్పాండ్ అవ్వచ్చు అనమాట. సో వాళ్ళు వస్తే వీళ్ళకి గట్టి కాంపిటీషన్ ఇస్తారు. నెక్స్ట్, టాలెంట్ క్రచ్. హాస్పిటల్స్ నడితేది డాక్టర్స్ వల్లే కదా. సో ఫేమస్ డాక్టర్స్ హాస్పిటల్స్ వదిలి వెళ్తే పేషెంట్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అఫ్కోర్స్ ఇందాక వీళ్ళ స్ట్రెంత్స్ ఏంటంటే డాక్టర్స్ని రిటైన్ చేసేంత స్ట్రెంత్ ఉన్నది అని చెప్పుకున్నాం. బట్ ఇది కూడా చూస్తూ ఉండాలి, థ్రెట్స్లో ఇది కూడా యాడ్ చేస్తూ ఉండాలి. ఆ థ్రెట్స్కి అండ్ మిగతా పాయింట్స్కి కూడా ఎక్స్పోజ్ అయ్యేంత వీక్నెస్, బలహీనతలు ఏమైనా ఉన్నాయి అనేది చూస్తే, ఫస్ట్ జియోగ్రఫికల్ రిస్క్. అన్ని హాస్పిటల్స్ గుజరాత్లోనే ఉన్నాయి. సో సింగిల్ స్టేట్ రిస్క్ అనమాట. అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే బిజినెస్ మొత్తం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో పీ ఎక్కువ ఇస్తూ ఉంటారు ఇలాంటి వాటికి. సెకండ్, స్మాల్ రిటైల్ కోట. ఐపీఓ పరంగా మాట్లాడాలంటే 10% మాత్రమే. సో అలొకేషన్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. థర్డ్, ఎక్వేషన్ రిస్క్. ఐపీఓ మనీతో హాస్పిటల్ కొంటున్నారు అంటున్నారు. ఒకవేళ అది డీల్ క్యాన్సిల్ అయితే లేదా పేమెంట్ లేట్ అయితే ఫ్యూచర్ ప్లాన్స్ డిస్టర్బ్ అవుతాయి కదా. ఫోర్త్, లిమిటెడ్ హిస్టరీ. FY22లో FY23లో చాలా రెవెన్యూస్ తక్కువ ఉన్నాయన్నమాట. సడన్గా FY25లో ఇంత గ్రోత్ చూపించారు. సో కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేస్తారా లేదా అనేది డౌటే. అండ్ వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అంటే నెక్స్ట్ క్వార్టర్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా రిజల్ట్స్ కూడా చూసి అప్పుడు ఎక్కువగా డిసైడ్ అవ్వడం మంచిదన్నమాట. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ తాలూకా ఎక్స్పర్టైజ్ వీళ్ళకి లేదు. వీళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ వెండర్స్ మీద డిపెండ్ అవుతారనమాట. అంటే ఒక ప్రాజెక్ట్ అనుకుని థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చేస్తారు, మాకు కట్టేసి ఇచ్చేయండి బిల్డింగ్ అని చెప్పి. సో అలాంటివి ఏమైనా డిలే అయితే కాస్ట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, రెగ్యులేటరీ తాలూకా హెడేక్స్. హెల్త్ కేర్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. లైసెన్స్ రెన్యూ చేయడం, సేఫ్టీ నార్మ్స్ ఫాలో అవుతూ ఉండడం, ఇది ఒక పెద్ద టాస్క్ అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మరీ జంపిన్ అయిపోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు FY22-23లో నార్మల్ రెవెన్యూస్ చేసుకునే వాళ్ళు FY25లో ఎక్కువ రెవెన్యూస్ చూపించారు. అది సస్టైన్ అవుతుందా లేదా అనేది చూసుకొని, కావాలంటే నెక్స్ట్ క్వార్టర్స్ 2-3 క్వార్టర్స్ చూసుకొని, లేదంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ చూసుకొని అప్పుడు డిసైడ్ చేసుకోవడం మంచిదండి. సో ఐపీఓ నన్ను అడిగితే కొంచెం మిస్ చేయడమే బెస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, హెల్త్ కేర్ తాలూకా ఐపీఓస్ ఇంచుమించు 20,000 crore ఐపీఓస్, అంటే 20,000 crore వర్త్ ఐపీఓస్ వస్తున్నాయి. మణిపూర్ హాస్పిటల్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో ఇంకా ఉన్నాయన్నమాట. సో హాస్పిటల్ చైన్లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇప్పటికే లిస్టెడ్ అయిన స్టాక్స్ బోల్డ్ ఉన్నాయి. అండ్ ఇంకా రాబోయే ఐపీఓస్ కూడా బోల్డ్ ఉన్నాయి కాబట్టి మరి జంపిన్ అవ్వాల్సిన అవసరం అయితే లేదని అనిపిస్తుంది. లిస్టింగ్ గేమ్స్ కూడా సోగా ఉన్నాయి కాబట్టి నన్ను అడిగితే కొంచెం మిస్ చేయడమే బెస్ట్ అనిపిస్తుంది అండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ మార్కెట్ అనాలిసిస్ అని, ఐపీఓ వీడియోస్ అని, మ్యూచువల్ ఫండ్ వీడియోస్ అని, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అన్ని రకాల వీడియోస్ మేము చేస్తూ ఉంటాం. సో ఆ వీడియోస్ అని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫాస్ట్గా లైక్ చేసి కామెంట్స్ మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.